నేను కౌంటర్ టికెట్ తీసుకున్నానండి. TGSRTC చూడండి, సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. కరీంనగర్ టు ముంబై లహరి బస్సులోనే, అది కూడా నేను కౌంటర్ టికెట్ తీసుకున్నానండి. MGBS అంటే మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి మన హైదరాబాద్లో బెంగళూరు వరకు, కెంపెగౌడ మ్యాజిస్టిక్ వరకు. చూడండి, కౌంటర్ టికెట్ మనకు 1160 రూపీస్ పడింది. అదే మనం ఆన్లైన్లో అయితే ఇంకా 100 లేకపోతే 150 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది మీరు ఒకసారి చూడండి. రిజర్వేషన్ కౌంటర్ మన TGSRTC అండ్ KSRTC బస్సులు కావాలంటే అక్కడ, MSRTC మహారాష్ట్ర బస్సులకు అక్కడ, APSRTC లాస్ట్లో. ఈ మొత్తం వచ్చేసి TGSRTC 1, 2, 3 చాలా ఉన్నాయి, కౌంటర్లు అనేది చాలా ఉన్నాయి. ముంబై వరకు చేశాము లాస్ట్ టైము లహరి AC బస్సులో. అండ్ ఒకసారిగా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఒకసారి మనం చూపిస్తాను. చూడండి, ఇదే అండి TGSRTC చూడండి, సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్. ఉదయం 6:50 చూడండి. ఎక్కడున్నా నేను ఇప్పుడు? మహాత్మా గాంధీ బస్ స్టేషన్. లైటింగ్ మాత్రం ఏమీ లేదు, చాలా మబ్బుగా ఉంది. లోపల లైటింగ్ వేసి ఉంటే చాలా బాగుండేది. సో ఇదంటే నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ 5కి వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ 5 మీద ఉండవచ్చు అనుకుంటాను. లహరి AC 2+1 అనుకుంటాను. అది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాము. నేను మాత్రం సీటర్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నందిని కేఫ్టీరియా కూడా ఉందండి. అండ్ కేఫ్టీరియాకు ముందు భాగంలోనే స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాండ్ మాత్రం చాలా వెల్ మెయింటైన్డ్, క్లీనింగ్లో మాత్రం బాగుంది. అండ్ ఆల్రెడీ కొంతమంది కూర్చొని కూడా తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ నాకు అలవాటు లేదు కాబట్టి మార్నింగ్ టీ మాత్రం తీసుకుంటాను, టీ ఉండినట్లయితే. సో ఇదే అండి, బ్రేక్ఫాస్ట్ మాత్రం తీసుకోలేదు. కాఫీ తీసుకున్నా, 17 రూపాయలు అండి మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో. సో ఇంకొచ్చేట్లో మన బస్ కూడా వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచి అది AC లోంజ్ కూడా ఇక్కడ ఉందండి. ఒకసారి AC లోంజ్లో కూడా చూద్దాం, అక్కడ పర్ అవర్కి ఎంత ఛార్జెస్ ఉంటాయనేది కూడా మనం, ఒకవేళ అక్కడ మనకు తక్కువ ఉంటే అక్కడికే వెళ్ళిపోతాం. ఓకేనా? లాస్ట్ టైంలో కరీంనగర్ టు ముంబై లహరి బస్సులోనే, అది కూడా AC బస్సులో అప్పుడు జర్నీ చేశాము. ఆ డ్రైవర్ అన్నగాళ్ళతోటి చాలా బాగుండింది. మనకు 9:15 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుందండి ప్లాట్ఫామ్ 5 నుండి. సో చూద్దాము అప్ టు బెంగళూరు వరకు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉండబోతుంది అనేది ప్రతిదీ మీతో షేర్ చేసేందుకు ప్రయత్నం చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాఫీ కంప్లీట్ చేసుకున్నాము. కాఫీ వచ్చేసి మనకు 17 రూపాయలు పడిందండి. ఇదేనండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్. పక్కనే వచ్చేసి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మెట్రో కూడా ఉంటుందండి. చూడండి, ప్రస్తుతానికి ప్రీమియం బస్సుల్లో అమరావతి అంటే విజయవాడకు వెళ్ళే అమరావతి బస్సు వచ్చేసి ప్లాట్ఫామ్ 3 మీద ఉంది. అలాగే మన TGSRTCకి సంబంధించిన రాజధానిలో అయితే కోకొల్లలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. అండ్ సూపర్ లగ్జరీస్ మన APSRTCవి ప్లాట్ఫామ్ 1, 2, 3, 4, 5 సైడ్ వచ్చేసి మన మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లోపల ఈ స్టాల్స్ ఇవన్నీ ఈ విధంగా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఉదయమే కాబట్టి ప్యాసింజర్లు అంత రద్దీగా ఏం కనపడడం లేదు. ఇప్పుడే 7 కూడా అవ్వలేదు. ఎండ ఎలా ఉందంటే అసలు ఉండలేము, ఈ విధంగా నిలబడుకొని మాట్లాడలేము కూడా. సో ఇదే అండి మన AC లాంజ్, మన లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు స్టిక్కర్స్ చూడవచ్చు, హాట్ వాటర్ బేసింగ్ ఫెసిలిటీ కూడా, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ పర్ అవర్కి ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అడిగి తెలుసుకుందాం మనము. 1 అవర్కు బుక్ చేసుకున్నానండి. 80 రూపీస్ పడింది. హాల్ మాత్రం చాలా పెద్దది, విశాలంగా ఉంది, పర్లేదు. అండ్ క్లీనింగ్ కూడా బాగానే ఉంది, వెల్ మెయింటైన్డ్ అన్నమాట. మొత్తం సోఫాలు అన్నీ పర్ అవర్కు 80 రూపీస్.
సో రెండు కొద్దిగా ఛార్జింగ్, తర్వాత వచ్చేసి కొద్దిగా వాష్రూమ్ వర్క్ కూడా ఉంది కాబట్టి సో ఆ విధంగా చేసుకున్నాను. అలాగే రివ్యూ కూడా ఇచ్చేందుకు కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. మన మహాత్మా గాంధీ బస్ స్టాండ్లో ఏసీ పర్లేదు, ఏసీ కూడా పర్లేదు, బాగుంది. సమయం ఇప్పుడు 9:05 అవుతుందండి. అండ్ మన బస్ కూడా డిపార్టింగ్ టైం ఇక్కడ 9:15, 10 నిమిషంలో మాత్రమే మన సైడ్. మన బ్యాక్గ్రౌండ్లో ఏసీ వెయిటింగ్ హాల్ చూసారు కదా, పర్ అవర్ వచ్చేసి 80 రూపీస్. 2 అవర్స్ తీసుకున్నానండి. ఆ 2 అవర్స్లోనే నేను ఇక్కడ మన హైదరాబాద్లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఏసీ లాంజ్ కూడా ఉంటుంది, అంటే వెయిటింగ్ హాల్ కూడా ఉంటుందండి. గంటకు 80 రూపాయలు, పర్లేదు, బాగానే ఉంది. బాత్రూమ్స్ 4 ఉంటాయి, అక్కడ వాష్ కూడా చేసుకోవచ్చు. లహరి వచ్చేసిందండి, సర్వీస్ నెంబర్ 1920. సమయం వచ్చేసి 9:05 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ మన సైడ్ ఉందండి. అండ్ ఇక్కడ నుండి బెంగళూరు కెంపెగౌడ మ్యాజిస్టిక్ వచ్చేసి టోటల్ 12:10 సమయం తీసుకుంటుంది. 9:15 ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకొని రాత్రి 8:40 మన బెంగళూరు మ్యాజిస్టిక్ చేరుకుంటుందండి. సో బస్సు మాత్రం చాలా ఓల్డ్గా ఉంది. ఏదైతే మనం లాస్ట్ టైం కరీంనగర్ టు ముంబై చేసాం కదా, సో అలా మాత్రం అయితే లేదు. ఎనీవే బట్ ఏసీ సీటర్ మంది చూద్దాం ఎలా. హైదరాబాద్ 1 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బెంగళూరు TGSRTC సర్వీస్ నెంబర్ వచ్చేసి 1920 వయా కర్నూలు అనంతపురం మీదుగా ఇది బయలుదేరుతుందండి. పక్కనే ఇందిరా ఏసీ కోచ్ కూడా ఉంది, బట్ ఇది విజయవాడకి వెళ్తుందండి. విజయవాడకి మాత్రం ఇక్కడ నుంచి స్కానియా, వోల్వో ఉన్నాయి, బట్ బెంగళూరుకు మాత్రం లహరి, తర్వాత వచ్చేసి సూపర్ లగ్జరీస్ తప్ప ఇంకా వేరేటి ఏవి లేవండి. బట్ ఫ్రంట్లో మాత్రం చాలా ఓల్డ్ ఇది. అండ్ బ్యాక్లో ఇక్కడ ఇది డెక్ ఓపెన్ చేశారు లగేజ్ పెట్టేదానికి. సో ఏమాత్రం పబ్లిక్ ప్యాసింజర్స్ బోర్డింగ్ అయ్యారో తెలీదు. 1920 సర్వీస్ అనేది మన ప్లాట్ఫామ్ 5 మీదకి వచ్చి ఆగుతుందండి. ఇక్కడ సమయం చూడొచ్చండి, 9:16 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. ఇప్పుడు సుధాకర్ కదా, ఓకే ఎల్బి నాయక. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ నుండి ఎల్బి నాయక్ డ్రైవ్ చేస్తున్నారండి. ఆ తర్వాత సుధాకర్ వచ్చేసి మేబీ కర్నూలు నుండి లేకపోతే అనంతపురం నుండి ఉండవచ్చు, అది కూడా మీకు చూపించడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ టైం ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకుంటుంది ప్లాట్ఫామ్ 5 నుండి మన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ 1 డిపార్చర్ తీసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం సూపర్ లగ్జరీ TGSRTC బస్సులే మొత్తం ఇక్కడ. అండ్ ఏదో 1, 2 మన KSRTC బస్సెస్ కనపడుతున్నాయి. ఫ్రంట్లో ఐరావతి ఇంకొక లహరి కూడా వెళ్తుందండి, బట్ అది ఇటు పక్క ఉండను వచ్చేసి సుధాకర్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నాయక్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. స్ట్రైట్ వెళ్తే ఆర్ఆర్ అండ్ ఆల్జీ మోనస్రాయ్ ఎయిర్పోర్ట్ కూడా, అండ్ స్ట్రైట్ బెంగళూరు.
12 గంటల 24 నిమిషంలో అయిందండి. కాస్త నిద్ర వస్తుంటే పోయి పడుకుంటుంది సీట్లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టిఫిన్లో కూడా టిఫిన్ కోసం కూడా ఎక్కడో ఆపారు. బట్ నేను తర్వాత అడిగి తెలుసుకుంటాను ఎక్కడ. కర్నూలు 75, బెంగళూరు 426, కన్యాకుమారి 1109. కృష్ణా రివర్. అనంతపురం 191 దగ్గరికి వచ్చేసామంటే కర్నూలు. గద్వాల్, వెల్కమ్ టు గద్వాల్. ఎర్రవల్లి కానీ గద్వాల్ ఇక్కడ దగ్గరే, బట్ ఇది మాత్రం ఎర్రవల్లి అంటారు. ఎర్రవల్లి సెంటర్ పాయింట్.
నేషనల్ హైవే టోల్ ప్లాజా. పుల్లూరు టోల్ ప్లాజా అండి. వెల్కమ్ టు కర్నూలు బస్ స్టాండ్ అండి. కర్నూలు బస్ స్టాండ్కి వెళ్తున్నాం. 1:37 కర్నూలు బస్ స్టాండ్కి చేరుకోవడం జరిగింది. మన లహరి ఏసీ సీటర్ కమ్ స్లీపర్. కర్నూలు బస్ స్టాండ్కు చేరుకోవాల్సిన రైట్ టైం మన బస్సు 1:30 అయితే 1:38 కేవలం 8 నిమిషముల ఆలస్యముగా మన బస్సు వచ్చేసి కర్నూలు బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ 3 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ అల్ట్రా, పల్లె వెలుగు, లగ్జరీ, సూపర్ లగ్జరీ ఇవే మా దగ్గర ఉండేది. కానీ మా దగ్గర వోల్వో ఉంటుంది, మీ దగ్గర వోల్వో ఉండదు. లేడు లోపల ఉన్నాడు. ఉన్నాడు రైట్ ఉన్నాడు చెక్ చేసుకుంటున్నాడు. పెద్ద డిలే ఏం లేదన్న, ఓన్లీ 8 నిమిషాలే. సో ఈ విధంగా ఇక్కడ 5 minutes హాల్ట్ తీసుకొని కర్నూలు బస్ స్టాండ్ అంటే డబుల్ కౌంటర్ చేస్తున్నాను. నాకు కూడా వేయలే వాటర్ బాటిల్. ఉండిలే మళ్ళీ అక్కడ తీసుకుంటాలే, హోటల్ దగ్గర తీసుకుంటాలే. అవును, అప్పుడు మధ్య గ్యాప్లో అప్పుడు పడ్డాయి. పడితే ఎక్కువ పడితే ఒక 1 day అంతే కంటిన్యూ పడితే బాగుంటుంది. అయిపోతుంది. ఆ లోపల ఉన్న వీడంతా బయటకు వస్తుంది.
ఆ ఉరుములు ఏ ఉరుములు అంటే భయపడిపోయారు అందరూ. ఏం బస్సు మీద ఏదో పడినట్టుగా ఫీలింగ్. భయపడ్డారు అయితే అందరు. బుద్ధి డోన్ 51, బుద్ధి 92. కానీ మనం ఆ రెండు టచ్ అవ్వము. అనంతపురం మాత్రమే. అనంతపురం వచ్చేసి 144 కిలోమీటర్స్. 144 అనంతపురం. నంద్యాల లెఫ్ట్, కడప లెఫ్ట్, తిరుపతి లెఫ్ట్, బెంగళూరు మాత్రమే స్ట్రైట్. టోల్ రోడ్ అంటే ఇది చూడండి, ఇది చూస్తున్నారా లెఫ్ట్కి వెళ్ళేది. ఇది నంద్యాల కడప వెళ్ళే రోడ్ ఇది. సో మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా బెంగళూరు, అనంతపురం బెంగళూరు. మన రోడ్డు పక్కనే వెల్దుర్తి రైల్వే స్టేషన్ కూడా ఉందండి. ఇది రైల్వే స్టేషన్. అమ్మకతడు టోల్ ప్లాజా, నేషనల్ హైవే. లంచ్ హాల్ట్ అండి. తిరిగేస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 2:34 అవుతుందండి. చూడండి, కనబడలేదా? 2:34. 2:34 లంచ్ బ్రేక్ అండి. ఇక్కడ బయట బోర్డు మాత్రం చూడలేదు, హోటల్ బోర్డు అయితే. చాలా లేట్ అండి. ప్లేట్ రైస్ ఆర్డర్ పెట్టాను. అది ఎంత అవుతుందా ఏందనేది వివరంగా చెప్తాను. ఇదే అండి, ఇది 120 రూపీస్ ఇది. సో మనకు పెరుగు కూడా ఇవ్వడం జరిగింది. పెరుగు అనుకుంటాను ఇది. ఇంకా తర్వాత ఇది స్వీట్ అనుకుంటాను.
అండ్ ఇక మిగతా అన్ని పాపడి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి పప్పు, ఇది పప్పు అనుకుంటాను. ఇది అన్నీ మొత్తం చిన్న చిన్న కప్పుల్లో పెట్టి ఇచ్చారు. అండ్ పచ్చడి ఇంకా ఈ విధంగా అండి. ఇది మొత్తం వచ్చేసి 120 రూపీస్. ఇది టీజీఎస్ ఆర్టీసీలో వోల్వో లేని భర్తీ కంప్లీట్ చేయాలా అనుకునింది మన లహరి ఏసీ 2+1 స్లీపరు, కానీ పాపం చేయలేకపోయింది. ఎందుకంటే ఇది అంటే ఇంతకుముందు వోల్వో బస్సులు ఉండేది, టీజీఎస్ ఆర్టీసీ అండర్లో ఉండేవి. ఇప్పుడు వాటిని తీసేసి ఒక 2 ఇయర్స్ నుండి ఈ లహర్ని వచ్చేసి రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవర్స్ మన నాయక్ అయితేనేమి, తర్వాత వచ్చేసి సుధాకర్ అయితేనేమి ఇప్పటికే పాపం చాలా బెజార్ అయ్యి, అంటే ఆ 2 ఇయర్స్కి అయిపోయింది అనమాట. వీటి పని అయిపోయింది. పికప్ అయితే చాలా బాగుంది. ఏమైనా వోల్వోనే కదా అండి. బ్యాక్ సైడ్ ఇంజన్, తర్వాత మల్టీ యాక్సిల్ అన్నీ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది డ్రైవింగ్ కూడా. ఇదే అండి హోటల్, ఎక్కడైతే మన బస్సు వచ్చి ఆగిందో అది కూడా అయిపోయారు. మనలో తినేవాళ్ళంతా వచ్చేసి బోర్డింగ్ అయిపోయారు బస్సులో. సమయం 4:46 అవుతుందండి. అనంతపురం బస్ స్టాండ్ చూస్తుంటే కర్నూలు బస్ స్టాండ్ కన్నా ఎంతో మెరుగ్గా, నీట్నెస్గా, కొత్త బస్ స్టాండ్గా కనబడుతుంది. చూడండి, ప్లాట్ఫారాలు కూడా చాలా ఉన్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ వచ్చేసి ప్లాట్ఫామ్ 9 మీదకి వచ్చి ఆగిందండి. సో నేను కర్నూలు బస్ స్టాండ్ పెద్దది అనుకున్నాను, బట్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మన అనంతపురం చూడ, ఓ మై గాడ్, ఎంత అక్కడి నుంచి ఎంతవరకు మొత్తం ప్లాట్ఫారాలు చాలా ఉన్నాయి. 10, 11, 12, 13, 14, 30 దాకా ఉన్నట్టుగా ఉన్నాయి. కడప వచ్చి అక్కడ వచ్చి ఆగుతుంది. మన కడప ప్లాట్ఫారం అక్కడ ఉంది, దూరంలో కనబడుతుంది. అండ్ ప్లాట్ఫామ్ ప్యాసింజర్స్ చూడండి ఎలా ఉండరో, మొత్తం వచ్చి క్రిక్కిరిసిగా ఉంది మన అనంతపురం బస్ స్టాండ్. అనేక స్టాల్స్తో నిండి ఉంది. అలాగే మన బస్సు ఇంక వెళ్ళిపోతుంది. కేవలం ఇక్కడ 2-5 నిమిషాలు మాత్రమే. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడికి రాదు, లోపల రాదు, బట్ కొంతమంది ప్యాసింజర్స్ డిమాండ్ చేయడం వల్ల మన లహరి వచ్చేసి ఇట్లా అనంతపురం బస్ స్టాండ్లోకి రావడం జరిగిందండి. కదిరి నుండి అనంతపురం వయా ఉరవకొండ అనంతపురం అంతర్రాష్ట్ర సర్వీస్ అప్ అయితే ఇంటర్స్టేట్. ఇది 5 నిమిషాల హాల్ట్ తీసుకొని అనంతపురం బస్ స్టాండ్ నుండి బయలుదేరుతున్నామండి. సమయం కూడా చూపిస్తాను చూడండి. సమయం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:50 అండి. కుండ పెరుగు అంట, చాలా బాగుంటుంది. అనంతపురం బస్ స్టాండ్లోకి రావడం ఫస్ట్ టైం. పూర్తి అనంతపురం ఐషర్ బస్సు ఆపోజిట్. పాపం దానికి కూడా లేదు పాపం. అది కరీంనగర్ ముంబై ఆ బస్సు కూడా లేదు పాపం. అది అంతే పాపం. వాళ్ళు డ్రైవర్లు మహారాష్ట్ర వెళ్ళేందుకు సూర్యుడు ఎదురుగా ప్రొటెక్షన్గా ఉండేది. అది ఏం ఇంజనీరింగ్ ప్లానింగ్ వాళ్ళకి ఆ మాత్రమే ఐడియా ఉండదు. అరే ఈ సన్ స్ట్రోక్ పడుతుంది, అది ఉండాలి, డ్రైవర్ ఏ విధంగా డ్రైవింగ్ చేస్తాడు. అవును, అలాగే ఉంది. అని వాళ్ళు ఆ పాటికే సంతోషంగా ఉంటారన్నా. తర్వాత వాళ్ళు వాడే బాధలు ఉంటాయి, అంతే కదా. డ్రైవర్ ఇప్పుడు ఆ రూట్లో వచ్చి సూర్యుడు ఎదురుగా అసలు ఏం కనపడదు, అసలు కనపడదు.
సంవత్సరాలు అయిపోయింది. వాడు కూడా డ్రైవర్కి ఇవ్వలేదు, మెకానిక్ లేదు, ఇవ్వలేదు. అవును, అది మాత్రం వాస్తవమే. వీలైతే అన్ని పదాలు డ్రైవరే. అవును. ఇప్పుడు వాల్యూ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి పూర్తిగా ఆపోజిట్ సూర్యుడు. ఇప్పుడు ఏం కనపడదు. ఇప్పుడు వెళ్తే వేరే వస్తుంది. బండి ఇప్పుడు మనం లెఫ్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్. వెల్కమ్ టు బెంగళూరు. ఇప్పుడు తెలుసు కదా, మీరు పరిచయం చేయట్లేదు కదా మన సుధాకర్ అన్న. ఇప్పుడు మన ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి వింటే మన జీవితంలో మర్చిపోం కదా. ఉలవచారు చిరుబల్లాపూర్, బెంగళూరు. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి.
ఇప్పుడే వాతావరణం చేంజ్ అయిపోయిందండి. బెంగళూరుకి దగ్గరలో ఉన్నాం కదా, చల్లటి వాతావరణం. ఇంతవరకు చాలా హ్యూమిడిటీగా ఉండింది క్యాబిన్లోనే. అంటే ఏసీనే అంటే కొద్దిగా ఎండగా మాత్రం ఉండింది క్యాబిన్. ఇప్పుడు మాత్రం చాలా ఎంజాయ్గా ఉంది క్యాబిన్లో ఉండే. సేమ్ ఏసీలో ఉన్నట్టుగా, అంటే వర్షం వచ్చేలా ఉంది ఇంకొద్దిసేపట్లో. చాలా బాగుంది. ఉందంటే అంత సుఖంగా ఉందండి. చల్లటి గాలి, పైగా వర్షము. అన్న వైపర్స్ ఆన్ చేసేసాడు. నాగాల్యాండ్, ఎన్ఎల్ నాగాల్యాండ్. చాలా ప్రొఫెషనల్గా, బాడీ మాత్రం ప్రొఫెషనల్గా ఉందండి. మరి లోపల ఏముంటుందో, దాంట్లో ఏం సరుకు ఉంటుందో తెలీదు. మాలిక్ లాజిస్టిక్. కియా.
మన భారతదేశంలో ఎక్కడికైనా కియా మోటార్స్ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందండి. పోయా మన ఉన్నాయి కదా ట్రైన్ ద్వారా అయిపోతుంటాయి ఇక్కడ నుంచి దూరం అయితే. ఆరు గంటల 19 నిమిషంలో అవుతుందండి. జస్ట్ వాష్రూమ్ కోసం ఇక్కడ హాల్ట్ చేశారు. అదే ఎక్కడన్నా టీ స్టాల్ దగ్గర ఉంటే బాగుండేది. టీ తాగేవాళ్ళు అట్లా ఈరుండి పోసుకునే వాళ్ళు ఉండేది. బట్ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఆగారు అన్న సుధాకర్ అన్న. ఓకే బాయ్. సమయం 6 గంటల 58 నిమిషములు. బాగేపల్లి టీ హాల్ట్ కోసం ఇక్కడ మన బస్సు వచ్చేసిందండి. ఇక్కడికి మనం ఏం చేయాలంటే ఈ ఎండాకాలము లైక్ ఏప్రిల్ మే ఈ 2 నెలలు ఈ కర్ణాటక ఏరియాలో ఏదో ఒక చోట ఉండిపోవాలి. ఈ 2 మంత్స్ 3 మంత్స్ ఎండాకాలము అవాయిడ్ చేసేదానికి. సో ఎప్పుడైతే ఎండలు తగ్గిపోతాయో అప్పుడు మళ్ళీ మనము మన ప్లేస్లో మనం వెళ్ళిపోవాలి. చూడండి ఎంత హాయిగా ఉందో. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబుద్ధి పడలేదు, చాలా హాయిగా ఉంది. అదే ఈ సమయంలో మనకు మన కడప అయితేనేమి, అనంతపురం అయితేనేమి, కర్నూలు అయితేనేమి ఇలా ఉంటుందా? ఉండదు, అసలు ఉండదు. హ్యూమిడిటీ పూర్తిగా ఎండ. టీ స్నాక్స్ కోసం మన టీజీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఇక్కడ టీ చిన్న కప్పు, మామూలు నార్మల్ కప్పే 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో ఎవరైతే తీసుకోలేదు, కొంతమంది మొత్తం స్నాక్స్ అయితే తీసుకున్నారు, మిగతా అందరూ వచ్చేసి మళ్ళీ బోర్డింగ్ అయిపోయారు బస్సులో. మరి ఇటువంటి ప్లేస్లో తీసుకొచ్చి ఎట్లా అండి? ఏదో 10 రూపీస్ 15 రూపీస్ అంటే నార్మల్, 25 రూపీస్ అంటే టీ కాస్ట్లీ వచ్చేసి 25 రూపీస్ అండి ఇక్కడ.
ఇక్బాల్ పోలీస్ స్టేషన్ డ్రాపింగ్ పాయింట్ అంటే ఇక్కడ యలహంక అయిపోయింది డ్రాపింగ్ పాయింట్. కేసీఆర్ అంతేలే, ఈ రెంటిని చూశారు. వీళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది. అందరూ యూనిఫామ్స్, ప్రతి ఒక్కరికి యూనిఫామ్స్. అంతా పైలట్ ఎట్లా పైలట్ యూనిఫామ్స్ ఇస్తారు. ఇదిగోండి బస్సు ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ సమయం కూడా చూసుకోండి, 9:30 ఇప్పుడే రావడం జరిగింది. యాక్చువల్గా 8:40 చేరుకోవాలి. అటువంటిది ఒక 30, 40, 50 అంటే 50 నిమిషాల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. చూసాం కదా, బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం వచ్చేసి ట్రాఫిక్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండడం వల్ల సో మనకు 50 నిమిషాలు లేట్ అయితే జరిగింది. సో హైదరాబాద్ నుండి మన బెంగళూరు మ్యాజెస్టిక్ వరకు 50 నిమిషాలు లేటుగా మన లహరి తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క అవుటర్లో ఏవైతే స్టాపింగ్స్ ఉన్నాయో ఆన్ టైం చేరుకోవడం, ఆన్ టైం కన్నా ముందుగానే చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ఆ మాత్రం ఉంటుంది కదా, ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా. సో ఆ విధంగా 50 నిమిషాలు లేట్గా అయితే చేరుకోవడం జరిగింది. అండ్ జర్నీ పరంగా అయితే చాలా కంఫర్టబుల్ అనమాట. అండ్ సో ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎక్కడైతే నిలబెట్టారో సో అక్కడ ఓవర్ ఛార్జెస్, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం అక్కడ లంచ్ ఏమంత బాగాలేదండి, యావరేజ్ ఉండింది. సో ఆ రెండు వాటి మీద ఫోకస్ పెట్టినట్టు చాలా బాగుండేది ప్రయాణికులు కూడా. సో ఇదే అండి, మళ్ళీ కలుద్దాం మరో జర్నీలో. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.